గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో కెల్ప్ వ్యాలెట్లో వస్తున్నటువంటి డైలీ టాస్కులు ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వచ్చేద్దామండి. నిన్న నేను కెల్ప్ వ్యాలెట్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కాయిన్స్ ఎర్న్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే నిన్నటి వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు దాని యొక్క రిజిస్ట్రేషన్ లింకు తర్వాత వీడియో డీటెయిల్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ చెక్ చేసి కొత్తగా కెల్ప్ వ్యాలెట్ అనే దాన్ని క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే మనకు కెల్ప్ వ్యాలెట్లో రిజిస్ట్రేషన్ అవ్వడం ద్వారా మనకు కెల్ప్ కాయిన్స్ అంటే కెల్ప్ స్టేబుల్ కాయిన్స్ అనేవి మనకు రివార్డ్ బోనస్గా లేకపోతే వెల్కమ్ బోనస్గా వస్తాయి. దాని తర్వాత కింద టాస్కులు ఉంటాయండి. ఆ టాస్కులు మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటే మనకు ఇన్ని కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. 2339 కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా టాస్కులు ఉంటాయండి. అవి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ మూడు ఏంటి అంటే అది డైలీ వచ్చే టాస్క్లు అండి. ఈ డైలీ వచ్చే టాస్కులను ఏ విధంగా చేసుకోవాలనేసి కొంతమంది పర్సనల్గా కాల్ చేసి అడుగుతున్నారు. అందుకని చెప్పేసి ఇది నేను చూపిద్దామనేసి ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ 3 టాస్కులు మనం చేయడం ద్వారా ఒక్కొక్క టాస్క్ ద్వారా మనకి దరిదాపు 83, 85 ఈ విధంగా వస్తూ ఉంటాయి. సో టోటల్గా కలిపి మనకు వీటిని మనం డైలీ పెర్ఫామ్ చేయడం ద్వారా మనకు దరిదాపు 250 కంటే ఎక్కువ కెల్ప్ టోకెన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ టోకెన్స్ని ఏ విధంగా అంటే ఈ టాస్కులను ఏ విధంగా కంప్లీట్ చేయాలనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సో వీటిలలో మొదటిది ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్ ఓట్ అనే ఆప్షన్ వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. అప్ ఓట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. స్క్రోల్ చేస్తున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం ఓట్ వేసే ఛాన్స్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ నంబర్ కనిపిస్తుంది కదా ఈ పర్పుల్ కలర్లో, దాని మీద మనం క్లిక్ చేయాలి. సో నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత క్యాప్చా అడిగింది, దాని మీద క్లిక్ చేశాను. దాని తర్వాత క్వశ్చన్ అడిగింది, ప్లీజ్ క్లిక్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ ఎంటిటీస్ రిలేటెడ్ టు ది వర్క్. సో పనికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకోమన్నది. సో నేను ఇక్కడ ఇవి 2 తట్టలు, ఇదొక వ్యాను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వెరిఫై మీద క్లిక్ చేశాను. ప్లీజ్ క్లిక్ ఆల్ ది. సో ఇక్కడ వాళ్ళు ఒకటి ఇచ్చారు ఫోటో అనేది, దానికి సిమిలర్గా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. అది బర్గర్ మోడల్లో ఉందండి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక బర్గర్ ఉంది, ఇక్కడ ఒక బర్గర్ ఉంది, ఇక్కడ ఒక బర్గర్ ఉంది, దాన్ని టచ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై కొడుతున్నాను. సో ఓపెన్ అయిపోయిందండి. ఓపెన్ అయిపోయిన తర్వాత మన ఓటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి అక్కడ క్లియర్గా చూపించింది చూడండి. సో ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత ఇక్కడ కుడివైపు మూలలో ఉన్నటువంటి ఎక్స్ సింబల్ ఉంది కదా, క్లోజ్ చేసే సింబల్, ఈ క్లోజ్ చేసే సింబల్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేశాను. చూడండి టాస్క్ కంప్లీటెడ్ అని పడింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఓట్ ఆన్ కాయిన్ డిస్కవరీ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఓట్ మీద క్లిక్ చేశాను. కొద్దిసేపటి తర్వాత లోడ్ అయిందండి. లోడ్ అయిన తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేశాను. చూడండి ఇక్కడ మనకు ఎల్లో కలర్లో ఓట్ నవ్ అని చూపిస్తుంది. ఈ ఓట్ నవ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలండి. సో ఓట్ నవ్ మీద క్లిక్ చేశాను నేను. సో ఓటింగ్ అనేది అయిపోయిందండి. ఓట్ నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓట్స్ టుడే అనేసి ఇక్కడ పడిపోయింది అనమాట. సో తర్వాత మళ్ళీ కుడివైపు మోర్లో ఉన్నటువంటి ఇంటూ సింబల్ మీద క్లిక్ చేశాను. సో టాస్క్ అనేది మళ్ళీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ అనేది తర్వాత అప్ ఓట్ ఆన్ జంప్ ఫైండర్ అని ఉంది నెక్స్ట్ టాస్క్, దాని మీద కూడా క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ కింద ఉన్నటువంటి
నంబర్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను ఓట్ వేయడానికి. సో ఓట్ అనేది అయిపోయిందండి, ఓటెడ్ సక్సెస్ఫుల్లీ అని పడింది ఇక్కడ. సో తర్వాత మళ్ళీ ఇక్కడ పైన క్లోజ్ చేసే ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ క్లిక్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ బ్యాక్ వెళ్ళాను, టాస్క్ అనేది సక్సెస్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి క్లియర్గా, అన్నీ అయిపోయాయండి. ఇక్కడ చూడండి మనకు టైం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ 23 hours 59 minutes తర్వాత మనకు ఈ టాస్క్లు అనేవి వస్తాయండి. సో ఎవరైనా టాస్క్లు కంప్లీట్ చేయాలనుకునే వాళ్ళు, చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి టైమింగ్ని మీరు కింద అబ్జర్వ్ చేయండి. సో ఈ టైం అనేది మీకు అయిపోయిన తర్వాతనే వస్తాయి అన్నమాట. అంటే ఎవ్రీ 24 hours ఒకసారి వస్తాయి. 24 hours కంప్లీట్ అయితేనే మనకు టాస్క్లు వస్తాయి అన్నమాట. సో 24 hours తర్వాతే మనం ఈ టాస్క్లు అనేదాన్ని ఒక్కొక్క దాన్ని మనం కంప్లీట్ చేయగలం. ఈ టాస్క్లు కంప్లీట్ చేయడం ద్వారా వీళ్ళు ఇక్కడ ఎంతైతే అమౌంట్ మెన్షన్ చేసి ఉంటారో 83 ఇక్కడ మెన్షన్ చేశారు. సో దాని ప్రకారం మనకు టోకెన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంతేనండి సింపుల్ టాస్క్లు కంప్లీట్ చేసుకునే విధానం. నిన్న వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైందని చెప్పేసి ఈ టాస్కుల గురించి నేను ఎక్కువగా చూపించలేకపోయాను. జస్ట్ ఓన్లీ ఒక 3-4 టాస్కులు మాత్రమే చూపించాను, రిమైనింగ్ చూపించలేదు. తర్వాత నేను కొన్ని కాల్స్ రిసీవ్ చేసుకున్నాను అనమాట. ఆ టాస్కులు కూడా కొంచెం మాకు టఫ్గా ఉన్నాయి, చూపించండి అనేసి. సో రిమైనింగ్ టాస్కులన్నీ నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి ఆ టాస్కులు కాకుండా ఈ డైలీ వచ్చే టాస్కులు ఏవైతే ఉన్నాయో ఆ టాస్కులు నేను ఇక్కడ ఈ వీడియోలో చూపించాను మీకు. ఇంతేనండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ వాళ్ళు కెల్ప్ వ్యాలెట్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, తర్వాత టాస్కులు కంప్లీట్ చేసుకోండి. మీరు వేరే వాళ్ళని రిఫర్ చేయడం ద్వారా మీకు 509 కెల్ప్ టోకెన్స్ అనేవి మీకు ఫ్రీగా వస్తాయండి. దాని తర్వాత టాస్క్లన్నీ కంప్లీట్ చేయడం ద్వారా ఇలా టోటల్గా మీరు ఫస్ట్ కెల్ప్ వ్యాలెట్ చేసుకున్న రోజే మీకు దరిదాపు 3229 కెల్ప్ టోకెన్స్ అనేవి ఫ్రీగా వస్తాయి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్స్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.